నాగవర్మ కపిలపురం కోటలో తన సైన్యాన్నంతా పోగొట్టుకుని ఆరువేషతో జ్వాలా ద్వీపపు పులిరాయుళ్ల నాయకుడైన కరవీరుడితో కలిసి అడవిలోకి పారిపోయాడు. కపిలపురం కోట వివాహ అలంకరణం. రాకుమారి కాంతిమతికి చిత్రసేనుడికి వివాహం అయింది. వివాహం నాడు ఉగ్రాక్షుడి కొత్త కోరికను నెరవేర్చేందుకు ఉగ్రాక్షుడు కోటలోకి ప్రవేశించడం. ఉగ్రాక్షుడు తన రాక్షస బంట్ల కోసం కేక వేయగానే కోటలో ఎక్కడెక్కడ ఉన్న రాక్షసులు అతడి దగ్గరకు పరిగెత్తుకు వచ్చారు. ఉగ్రాక్షుడు వారందరినీ చిత్రసేనుడికి చూపుతూ, మహారాజా, మీరు ఏ క్షణాన ఎలాంటి సహాయం కావాలన్నా నేను వీళ్ళు రాగలం. చిత్రసేనుడు చిరునవ్వు నవ్వాడు. నుంచి గాని నీ బంట్ల నుంచి గాని ఏ మాత్రం సహాయం కోరే అవసరం లేకుండా నా రాజ్యపాలన ప్రశాంతంగా జరిగిపోవాలన్నదే నా కోరికే. అడవిలో ఎక్కడో మాయమైన ద్రోహి నాగవర్మను అతని అనుచరుడు కరవీరుణ్ణి పట్టుకురాగలిగితే బావుండును. మహారాజా, వాళ్ళు ప్రస్తుతానికి ఐపు అజా లేకుండా మాయమయ్యారు. ఆ సేవకుల్లో సగం మందికి వాళ్లను వెతికి పట్టుకునే పని ఓప్ప చెబుతున్నాను. అమరపాలుడికి ఆ ద్రోహులిద్దరూ ప్రాణాలతో దొరుకుతారన్న నమ్మకం పోయింది. అజా, వాళ్ళు ఈసరికే తూర్పు సముద్రంలో ఉన్న జ్వాలాద్వీపానికి ప్రయాణం చేస్తుండి ఉంటారని నా అనుమానం. ఉగ్రాక్షుడు అడవిలోని తన కోటకు ప్రయాణమయ్యాడు. 2-3 నెలలు గడిచినాయి. హఠాత్తుగా దారిదోపిళ్లు, గృహదహనాలు ప్రారంభమైనట్టు వార్తలు అందినాయి. అటసారుల మీద పడి నానా భీభత్సం కలిగించి వాళ్ళ గ్రామాలను నిలువునా కాల్చేస్తున్నారు. ఈ దోపిళ్లు చేసేవాళ్లు సుశిక్షితులు, అన్నింటికీ తెగించిన పరమ దుష్టులు. ఏ ఒకడైనా గాయపడి గాని దొరికినా వాడు వెంటనే ఏదో విషం మింగి ప్రాణాలు విడుస్తున్నాడు. ఆ మహా దోపిడీగాళ్లను ప్రశ్నించి తెలుసుకునేందుకు సాధ్యం కాలేదు. చిత్రసేనుడు ఒక పని చేశాడు. తన మనుషులను రాజ్యంలోని గ్రామాలకు పంపి దోపిడిగాళ్లుగా ఉన్న వ్యక్తులందరూ క్షమించబడతారని చాటింపు వేశాడు. దోపిడిగాళ్లుగా ఉన్న వ్యక్తులందరూ క్షమించబడతారని చాటింపు వేశాడు. క్షమాభిక్ష, భూములిస్తారని దొంగలు వినడం. అరం తిరక్కుండానే 50 మంది బందిపోట్లు కపిలపురానికి వచ్చారు. కత్తులు, కఠార్లతో. చిత్రసేనుడు అమరపాలుడితో వాళ్ల దగ్గరకు వచ్చాడు. బందిపోట్లను చూస్తూనే అమరపాలుడు వాళ్లల్లో కొందరిని గుర్తించి, రాజా, వీళ్లల్లో కొందరైన ద్రోహి నాగవర్మ సైనికులున్నారు. మీ నాయకుడు నాగవర్మ ఎక్కడా? అతడే మిమ్మల్ని పంపాడా? మాకొక నాయకుడంటే లేడు. మహారాజా, మీరు అనుమానపడ్డట్టు మేము ఒకప్పుడు నాగవర్మ కింద పనిచేసిన వాళ్లమే కాని రాక్షసుల్ని వదిలినప్పుడు మేము తలా ఒక దారి అయ్యాం.
మీ మాటలు నమ్మటం ఎలా? అదవా రాజభక్తి గల పౌరులుగా జీవించేందుకు అవకాశం కలుగుతుందని ఇక్కడికి వచ్చాం. ఆ నేరాలు క్షమించి మమ్మల్ని మీ పౌరులుగా స్వీకరించాలని కోరుతున్నాం. సరే, మీ మాటలు నమ్మి మీకు సేద్యానికి పొలాలు ఇస్తాను. అని మీరు 50 మంది కన్నా ఎక్కువ ఉన్నట్లేదు. తతిమ్మ, దొంగల మాట ఏమిటి? మమ్మల్ని మీరు క్షమించి దయగా చూశారని తెలియగానే ఆ మిగిలిన వాళ్ళు మీ శరణు జొచ్చేందుకు వస్తారు. మహారాజా, వీళ్ల మాటలు నమ్మేందుకు లేదు. వీళ్లను కారాగారంలో బంధించి ఉంచడం బాగుంటుంది. అది సాధ్యం కాదు. నేను మాట తప్పినట్టవుతుంది. అయితే మీరో క్షణం ఆగండి. వీళ్లకు చిన్న బెదురు పెట్టి చూస్తాను. మీరు నిజం బయట పెట్టకపోయారో చిత్రవధ చేయించుతారు. బందిపోట్ల నాయకుడు గుప్పెట ముందుకు చాచాడు. అతడి అనుచరులు కూడా గుప్పెట్లు చాచారు. అదిగో మా గుప్పెటల కేసు చూడండి. అందులో చిటికెల మీద ప్రాణం తీసే కాలకూట విషం ఉన్నది. మీ సైనికులు మాదరికి వచ్చే లోపలే మేం ఈ విషం మింగి మరణించగలం. బందిపోట్ల నాయకుడు అలా అనగానే చిత్రసేనుడికి నమ్మకం కలిగింది. సరే, ఈనాటి నుంచి మీరు రాజ్యంలోని తక్కిన వారితో పాటు అన్ని హక్కులు గల పౌరులు. చిత్రసేన మహారాజుకు బందిపోటు ముఠాలన్నీ కపిలపురం వచ్చి లొంగిపోయాయి. సేద్యం చేస్తున్నారు. అతడికి అప్పుడప్పుడు ద్రోహి నాగవర్మ ఏమయ్యాడు అన్న అనుమానాలు కలుగుతుండేవి. భయంకర పక్షులతో రాజ్యం మీద ప్రత్యక్షమవుతారు అన్న భయం. భార్య గర్భవతి అయినదని తెలిసినప్పుడు మరింతగా ఆందోళన పడ్డాడు. దేళ్లు పెంచి రాక్షసుడైన ఉగ్రాక్షుడి పరం చెయ్యాలి. నెలలు గడిచాయి. ప్రజలు ఉత్సవాలు చేసుకున్నారు. రాణి కాంతిమతి ఒక మగపిల్లవాణ్ణి కన్నది. ఉగ్రాక్షుడు వచ్చి చిన్న పిల్లవాడిలా కేరింతలు కొడుతూ గంతులు వేశాడు. మహారాజా, ఈనాటి నుంచి 5 ఏళ్లు ముగియగానే ఈ పిల్లవాడు నావాడవుతాడు. ఇళ్ళు గడుస్తున్నాయి. ఆకాశంలో ఎగిరే మంటలు కనిపిస్తున్నవని తెలుగుల వాళ్ళు ఆ ఎగిరేవి అగ్నిపక్షులేనని ధృవపరిచారు. ఉగ్రాక్షుడు తుఫానులా రాజప్రాసాదం ముందుకొచ్చి పడ్డాడు. మహారాజా, వచ్చాను. ఏడీ రాకుమారుడు? ఇప్పుడే వస్తున్నాడు. కొత్త దుస్తులు అవి అలంకరిస్తున్నారు. ఆగు. చిత్రసేనుడి ముఖంలో ఏమాత్రం విచార ఛాయలు లేకపోవటం చూసి ఉగ్రాక్షుడు ఆశ్చర్యపడ్డాడు. దాసీలు పుష్టిగా ఉన్న ఒక కుర్రవాణ్ణి తెచ్చి నిలబెట్టారు. మహారాజా, మీరు అన్న మాట మీద నిలబడ్డారు. అయ్యా అయ్యా, ఆ చెట్టు కింద ఉన్న ఎండు కర్ర పుల్ల నాకు కావాలే. ఉగ్రాకుడు భుజం మీద నుంచి కుర్రవాణ్ణి దించి, కర్ర పుల్ల తెచ్చి అతడికస్తూ, ఈ కర్రతో ఏం చేస్తావు బాబు అని ముద్దుగా అడిగాడు. వంటింట్లోకి కుక్కలు కోళ్లు రాకుండా తరుముతాను అన్నాడు కుర్రవాడు. ఉగ్రాకుడు ఉలిక్కిపడ్డాడు. రాజకుమారుడు వంటింట్లోకి కుక్కలు కోళ్లు రాకుండా తరమటం ఏమిటిదా? ఈ అయ్య ఏం చేస్తుంటాడ్రా బాబు? వంటింటో మాంసం అన్నం వండుతుంటాడు. ఏదైనా కుక్క మాంసం ఎత్తుకుపోయేందుకు వచ్చిందో ఈ కర్రతో నడుము ఎరగేస్తాను. ఇంత మోసమా? వంటవాడి కొడుకును
రాజకుమారుడని నాకిస్తారా? అంటూ ఈ ఉగ్రాకుడు రౌద్ర రూపం దాల్చి కుర్రవ్వాణి భుజాన వేసుకుని హుంకరిస్తూ కపిలపురం కోటకు బయలుదేరాడు. ఆ తర్వాత ఏమసిందనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. మన వీడియోస్ మీకు తరచూ రావాలి అంటే ముందు వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ ని కూడా క్లిక్ చేసి కింద హైట్ ని క్లిక్ చేయండి. అప్పుడే మనం ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా సరే మన వీడియో మరింత మందికి వెళ్లేదానికి అవకాశం ఉంటుంది. రేపు మధ్యాహ్నం మరో భాగంలో కలుసుకుందాం. చిత్రసేనుడు రాజ్యంలో తల ఎత్తిన బందిపోట్లను, దారిదోపిడిగాళ్లను ఎంతో చాకచక్యంతో లొంగదీసుకున్నాడు. ఈ లోపల రాణి కాంతిమతి కుమారుణ్ణి కన్నది. వాడికి 5 ఏళ్లు నిండగానే ఉగ్రాకుడొచ్చాడు. చిత్రసేనుడు అతడికి ఒక బాలుణ్ణి ఇచ్చాడు. ఆ బాలుడు రాకుమారుడు కాదని ఉగ్రాకుడు తెలుసుకున్నాడు. తర్వాత ఉగ్రాక్షుడు కోటలోకి ప్రవేశించడం. బందిపోట్ల మూలుగులు. ఆ శిల్పాన్ని చూడండి, ఎంత సుందరంగా ఉందో. నిజమే. వారి కళా నైపుణ్యం అద్భుతం. రాజా, ఆ రాక్షసుడు భూమి దద్దరిల్లేలా అడుగులు వేస్తూ రంకెలు పెడుతూ కోటలోకి వస్తున్నాడు. అయితే ఆ కుర్రవాడెవడైంది ఉగ్రాకుడు గ్రహించాడన్నమాట. అని మనం మోసగించలేం మహారాజా. అలాగే తోస్తున్నది. మనం విచారించి లాభం లేదు. నేను అతడికి వాగ్దానం చేసినప్పుడు పరిస్థితులు ఈ విధంగా పరిణమిస్తవని ఊహించలేకపోయాను. వాణ్ణి హతమారిస్తేనో మహారాజా, అది అంత తేలిగ్గా సాధ్యమయ్యేది కాదు. ఒకవేళ సాధ్యమైనా రాజ్యం అల్లకలోలం కావటం, నేను మాట తప్పాననే అపకీర్తి పొందటం జరిగి తీరుతుంది. రాక్షసుడి సంగతి నాకు వదలండి. మహారాజా, 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 మహారాజా. ఏం జరిగింది ఉగ్రాక్ష? మోసం మహారాజా. మీరీ విధంగా ఆడి తప్పుతారని నేననుకోలేదు. మేం నీ సంగతే మాట్లాడుకుంటున్నాం. దాసీల వల్ల పొరపాటు జరిగిపోయింది. వాళ్ళు హడావిడిలో నీకు రాజకుమారుడి బదులు మంత్రి కుమారుడిని ఇచ్చారు. వీడు మంత్రి కుమారుడా? వీడు వంటవాడి కొడుకు, మంత్రి కుమారుడు కాదు. అసలు నాకు కావలసింది చిత్రసేన మహారాజు గారి మొదటి సంతానం. దానికి బదులు ఈ రాజ్యమంతా నాకిస్తాన్నా తీసుకోను. ఆగు. కుర్రవాడికి మంచి దుస్తులు తొడిగి ఇప్పుడే తీసుకొస్తారు. ఉగ్రాకుడు నిశితంగా చూస్తున్నాడు. అమ్మాయిలు, మీరు హడావిడిలో
రాజకుమారుడికి బదులు మరెవరినానైనా తీసుకురాలేదు కదా? నీకంత అనుమానమైతే అబ్బాయినే అడుగు. ఈ లోపల చిత్రసేనుడు అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. నీ పేరేమిటి బాబు? యువరాజు. అదేం ప్రశ్న ఉగ్రాక్ష, నీవెవరి కొడుకువు అని కుర్రవాణ్ణి ప్రశ్నిస్తే నిజం బయటపడేది గదా. నన్ను మోసం చేయదలుచుకుంటే అలాంటి ప్రశ్నకు వీడు ఎలాంటి జవాబివ్వాలో ముందుగానే మీరు నేర్పి ఉంటారు. అందుకనే నేను మరో రకం ప్రశ్న అడిగాను. వీడు రాజకుమారుడవునో కాదో తెలుసుకునేందుకు అడవిలో వీడికొక పరీక్ష ఉన్నది. ఈసారి కూడా మీరు నన్ను మోసం చేసినట్టు బయటపడిందో మీ దాసీలందర్నీ ఎత్తుకుపోయి నా బంటలకిచ్చి పెళ్లి చేసేస్తాను. ఉగ్రాకుడు కుర్రవాణ్ణి భుజాన ఎక్కించుకుని అడవిలో ప్రవేశించాడు. ఈ కర్రపుల్ల నీకిస్తే ఏం చేస్తావురా బాబు? ఇది నాకెందుకు? మా అయ్యకిస్తాను. మీ అయ్యా ఈ కర్రతో ఏం చేస్తాడు? మంద విడిచి ఏవన్నా గొర్రె పారిపోవాలని చూస్తే ఈ కర్రతో దాని కాళ్ళు విరగ్గొడతాడు. ఆగు, ఇది చేయవద్దు. అరే కుంభకర్ణుడా, నువ్వు రాజుగారి గొర్రెలు కాచేవాడి కొడుకువన్నామాట. ఎంత మోసం, ఎంత మోసం! గొర్రెలు కాచేవాడి కొడుకును రాజకుమారుడని నాకిస్తారా? వీళ్ళందర్నీ చిత్రసేనుడు నా మీద యుద్ధానికి పంపలేదు కదా. ఆసక్తికరంగా ఉంది. ఈ పిల్లవాడు ఎవరు? ఈడు రాజకుమారుడై ఉంటాడు. ఉగ్రాక్ష, ఇదిగో రాజకుమారుడు. రెండోసారి కూడా దాసీల వల్లనే పొరపాటు జరిగిపోయింది. ఏమీ అనుకోకు. ఈ పొరపాట్లన్నీ దాసీలు చేస్తున్నావా? అయితే నువ్వు ఈసారి పొరపాటు పడి ఎవరబ్బాయిని ఇవ్వబోతున్నావు? ఈ కుర్రవాడు ఎవరో కాదు, యువరాజు చిత్రసేన మహారాజు ప్రథమ సంతానం. నన్నింత ఆయాస పెట్టి మీరింత ఆయాసపడే కన్నా మొదటిసారిగానే యువరాజును నాకిస్తే సరిపోయేది కదా. నువ్వు రాక్షసుడివి గనక కన్న కడుపు తీపి ఎలా ఉంటుందో నీకు తెలియదు. రాణి మూర్ఛపోయింది. మహారాజు దుఃఖంతో తన గదిలో పడుకుని ఉన్నాడు. అవునవునా, ఏదో ఒకనాడు వచ్చి మహారాజు గారి దర్శనం చేసుకుంటాను. రాజకుమారుడికి ఏ కష్టం కలగకుండా చూస్తూ పెంచి పెద్దవాణ్ణి చేసే భారం నీది. జాగ్రత్త! ఈనాటి నుంచి వీడు చిత్రసేన మహారాజు కుమారుడు కాదు, నా కుమారుడు మీద ఉగ్రదత్తుడు. తెలిసిందా బాబు? ఇవాళటి నుంచి నువ్వు నా కుమారుడివి. నీ పేరు ఉగ్రదత్తుడు. ఈ అడవి అంతా నీదే. ఉగ్రదత్తుడికి ఉగ్రదత్తుడికి ఉగ్రదత్త, ఈ గది నీది. నీతో కలిసి ఆడుకునేందుకు ఇద్దరు బాలుర్ని తెప్పిస్తాను. మీరు పిల్లల్ని దొంగిలించిన ఇంట్లో ఈ బంగారు కాసుల సంచులు వదిలిరండి. బలవంతులం మేము, భయమెందుకు చిన్నారి? రండి రండి, ఉత్సవానికి పోదాం. రాయి కంటికి తెలీదు మహానాయక, ఇద్దరిని ఊరి బయట చెరువు గట్టున్న ఇళ్లలో నుంచి పట్టుకొచ్చాం. ఆ సమయంలో పెద్దవాళ్ళెవరూ అక్కడ లేరు. మీరిచ్చిన బంగారు కాసుల సంచులు ఇళ్లల్లో వదిలాం.
అంతలో కొత్తగా పట్టుకొచ్చిన కుర్ర వాళ్ళిద్దరూ ఒక్కసారిగా గొంతులెత్తి ఏడవసాగారు. వాళ్లను చూసి ఉగ్రదత్తుడు కూడా కెవ్వుమని ఏడుపు ప్రారంభించాడు. ఉగ్రాకుడు ముగ్గుర్ని సముదాయించేందుకు ప్రయత్నిస్తూ తన బంట్లతో వీళ్లను తోటలోకి తీసుకుపోయి ఆడించండి. అక్కడ ఉన్న పులిపిల్లల్ని ఎలుగు కూనల్ని చూస్తే ఏడుపు మానొచ్చు. వీళ్ళు ముగ్గురు పెరిగి పెద్దవాళ్ళయ్యే వరకు వీళ్లను గురించిన సమాచారం అడవిలో ఉన్న గ్రామవానులెవడికి తెలియకూడదు. వెంటనే రాక్షస బంట్లు కోట వెనక ఉన్న తోటలోకి ముగ్గురు బాలుర్ని తీసుకుపోయాదు. అక్కడ పులి, ఏలుగుబంటి మొదలైన క్రూర మృగాల పిల్లలు చెట్ల కింద ఆడు. వాటిని చూస్తూనే ఉగ్రదత్తుడు, తతిమ్మ ఇద్దరు కుర్రవాళ్లు ఏడుపు మానారు. ఆ తర్వాత ఏమసిందనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. మన వీడియోస్ మీకు తరచూ రావాలి అంటే ముందు వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ ని కూడా క్లిక్ చేసి కింద హైట్ ని క్లిక్ చేయండి. అప్పుడే మనం ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా సరే మన వీడియో మరింత మందికి వెళ్లేదానికి అవకాశం ఉంటుంది. రేపు మధ్యాహ్నం మరో భాగంలో కలుసుకుందాం. చిత్రసేనుడు తను వాగ్దానం చేసిన ప్రకారం ఉగ్రాకుడికి తన ప్రథమ సంతానాన్ని ఇవ్వకుండా ఇతర్ల పిల్లల్ని ఇచ్చాడు. ఉగ్రాకుడు ఈ మోనం గ్రహించాడు. చివరకు చిత్రసేనుడు తన పిల్లవాణ్ణి ఉగ్రాకుడి పరం చేశాడు. ఉగ్రాకుడు ఆ పిల్లవాడికి ఉగ్రదత్తుడని పేరు పెట్టి మరిద్దరు కుర్రవాళ్లతో అతన్ని తన కోటలో పెంచసాగాడు. తరువాత 5 ఏళ్ల వయసు వరకు రాజభోగాలతో సుకుమారంగా పెరిగిన చిత్రసేనుడి కుమారుడు రాక్షసుడైన ఉగ్రామడి కోటలో ఉగ్రదత్తుడనే పేరుతో పెరగసాగాడు. అతడికి తోడుగా ఉంటూ ఆటపాటల్లో పాల్గొనేందుకు దొంగిలించుకురాబడిన పల్లెబాలురకు ఉగ్రామడు, రుద్రుడు, అమద్రుడు అని పేర్లు పెట్టాడు. ఈ ముగ్గురు రాక్షసుల నడుమ తతిమ్మ రాక్షస బాలురుతో పాటు పెరిగి పెద్దవారవుతున్నారు. రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. చూస్తుండగానే 15 సంవత్సరాలు గిర్రున తిరిగినాయి. ఉగ్రాకుడు తన నాయకత్వం కింద ఉన్న రాక్షసులను హింసావృత్తి మాన్పి నాగరికులను చేసేందుకు వాళ్ల వేత అడవి నరికించి వ్యవసాయపు పనులు చేయించసాగాడు. అని వాళ్లకు భూములు దున్నేందుకు, వండిన పంటలను ఇళ్లకు చేర్చేందుకు మామూలు ఎడ్లు, దున్నపోతులు పనికి రాలేదు. కాయులు, బలశాలులు అయిన వాళ్ల చేతుల్లో మనుషులు ఉపయోగించే ఈ పశువులు ఎందుకు అక్కరకు రాకుండా పోయినాయి. ఆ కారణం చేత వాళ్లు ఏనుగులను, ఒంటెలను, ఖడ్గమృగాలను నాగళ్లకు, బండ్లకు కట్టి వ్యవసాయపు పనులు చేయసాగారు. ఇది అడవిలో ఉన్న గ్రామాల్లో నివసించే ప్రజలకు ఎంతో ఆశ్చర్యాన్ని, అబ్బురపాటును కలిగించింది. రాక్షసులు నరమాంస భక్షణ, గ్రామాల మీద పడి పశువులను దొంగిలించుకుపోవటం మాని ఈ విధంగా వ్యవసాయదారులైనందుకు వాళ్ళెంతగానో సంతోషించారు. ఈ అన్ని కారణాల వల్ల చిత్రసేనుడు పాలిస్తున్న కపిలపుర రాజ్యం సర్వ సంపదలతో తులతూగసాగింది. అప్పుడు ఉగ్రదత్తుడు, అతడి చెలికాళ్లైన రుద్రారుద్రులు నవయవ్వనులు. వాళ్లు కత్తిసాము, గుర్రపు స్వారీ, ఈట విసరటం, ధనుర్బాణాలు ప్రయోగించటంలో గొప్ప నిపుణులయ్యారు. వాళ్లు ఉగ్రాకుడి ద్వారా ఒకప్పుడు కవిపుర రాజ్యంలో పెద్ద సంక్షోభం కలిగించిన జ్వాలాద్వీపపు పులిరాయుళ్లను గురించి విన్నారు. ఈనాటికి ఆ పులిరాయుళ్లు భయంకర పకుల మీద ఎక్కి అప్పుడప్పుడు రాత్రి వేళల మన రాజ్యంలో కనిపిస్తూ ఉంటారు. గత 15 సంవత్సరాలుగా వాళ్ళు రాజ్యంలో చేసిన దుండగం ఏమీ లేదు. వాళ్ళ నాయకుడుగా ఇక్కడికొచ్చిన కరవీరుడు ద్రోహి నాగవర్మ మనకు చిక్కకుండా పారిపోయారు. ఈ మాటలు, హెచ్చరిక ఉగ్రదత్తుడి మనసులో బాగా హత్తుకుపోయినాయి. ద్రోహి నాగవర్మ, అతడి అనుచరుడు కరవీరుడు జ్వాలాద్వీపం ఉన్నారో లేదో అన్న సంగతి ఇదమిత్తంగా తెలుసుకుంటే తప్ప రాజ్యానికి క్షేమం లేదని అతడు నిర్ణయించుకున్నాడు. ఈనాటికి రాజ్యంలో జ్వాలాద్వీపవాసులు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉన్నారంటే దాని అర్థం ఆ క్రూరులు ఈ రాజ్యాన్ని గురించి పూర్తిగా మర్చిపోలేదన్నమాట. ఉగ్రదత్తుడు తన స్నేహితులైన రుద్రులతో సంప్రదించి ఒక పథకం వేశాడు. అదేమిటంటే రాజ్యంలో రాత్రి వేళల చెదురుగా అక్కడా ఇక్కడా కనబడే జ్వాలాద్వీపవాసుల్లో ఒక్కణ్ణి ప్రాణాతో పట్టుకోవటం. అలా ఒకడు దొరికినవాడు వాడి ద్వారా ప్రస్తుత జ్వాలాద్వీపపు స్థితిగతులు తెలుసుకోవచ్చు. ద్రోహి నాగపర్మ, కరవీరుడు సజీవులో కాదో గ్రహించవచ్చు. నాలతో ఒక జ్వాలాద్వీపపు పులిరాయుణ్ణి పట్టుకోవాలంటే అరణ్యంలో ఉన్న ప్రజలు, రాక్షసులు సహకరించాలి. ఏదైనా పెద్ద బహుమానం ప్రకటిస్తే వాళ్ళు అన్నిటికీ తెగించి
రేబవలు కావలా వేసి ఒక్క పులిరాయు అయినా తప్పక పట్టుకు తీరుతారు. ఉగ్రాక్షుడు కోటలోకి ప్రవేశించడం. ఉగ్రదత్తుడు ఈ విషయం తన పెంపుడు తండ్రి అయిన ఉగ్రాకుడితో మాట్లాడాడు. ఉగ్రాకుడు వెంటనే అంగీకరించాడు. పులిరాయుణ్ణి ప్రాణాలతో పట్టి తెచ్చిన వాళ్లకు 1,00,000 బంగారు కారులు ఇస్తామని చాటింపు వేయించు. పోయిందేమిటి? మన కోటలోని నేల మాళిగలలో బంగారం మూలుగుతున్నది. చాటింపు! పులిరాయుణ్ణి పడితే 1,00,000 బంగారు కాసులు. 1,00,000 కాసులా? ప్రాణాలకు తెగించాల్సిందే. 1,00,000 కాసులా? ప్రాణాలకు తెగించాల్సిందే. సమాచారం ఉగ్రాకుడి కోటకు తెలియవస్తుండేది. పులిరాయుళ్ళు తమ భయంకర పకుల మీద ఎక్కి రాత్రివేళ చాలా ప్రదేశాల్లో కనిపిస్తున్నారు, కానీ ఎక్కడా వాళ్ళు కిందికి దిగటం లేదు. పులిరాయుళ్ళు రాజ్యంలో ఎలాంటి కల్లోలం కలిగించాలనే ప్రయత్నంలో ఈ విధంగా రాత్రి వేళల వేగు వస్తున్నారో అతడికి అర్థం కాలేదు. ఒకవేళ ఆ క్రూరులు ప్రజల కంటపడకుండా ఏ మారుమూలన్న అడవి ప్రాంతాల్లోనైనా కిందికి దిగుతున్నారా? ఈ అనుమానం తీరాలంటే తనే స్వయంగా రాత్రివేళ్లలో అడవిలోకి పోయి ఏదో ఒక ఎత్తైన ప్రదేశాన్నించి కాపలా కాయాలి. ఉగ్రదత్తుడు ఈ నిర్ణయానికి రాగానే రుద్రుడు ఆరుద్రుడు కూడా అతడి వెంట వచ్చేందుకు ఉత్సాహం కనబరిచారు. ఒకనాటి సూర్యోదయం వేళ ముగ్గురు కోట వదిలి గుర్రాల మీద అరణ్యంలోకి బయలుదేరారు. వాళ్ళు జనులు నివసించే గ్రామాలను వదిలి నిర్జనంగా ఉండే అరణ్య ప్రాంతాల వెంట నడిరేయి వరకు ప్రయాణం చేశారు. ముగ్గురు అలసిపోయారు. గుర్రాలు బాగా డస్సిపోయి ఉన్నాయి. ముగ్గురు గుర్రాలు దిగి వాటిని విడివిడిగా చెట్లకు కట్టివేసి తాము పడుకోదలచుకున్న చెట్టు కిందికి వచ్చేసరికి చెట్టు పైభాగమంతా వెలుగుతో మెరిసిపోవటం వాళ్ల కంటబడింది. అందరికన్నా ముందు తల ఎత్తి చూసిన ఉగ్రదత్తుడు, భయంకర పక్షి, దానిమీద ఉన్న పులి, రాయుడి చేతిలో వెలుగునిస్తున్న వస్తువేదో ఉన్నది. ఆసరకి భయంకరపకి పడమటి దిశగా చాలా దూరం వెళ్ళిపోయింది. వాళ్లు కూడా పడిపోతున్న వైపు నుంచి వెలుగు రావటం గమనించారు. నేను ఈ దేవదారు చెట్టు చికారు కొమ్మకెక్కి మనం ప్రస్తుతం ఎలాంటి పరిసరాల్లో ఉన్నామో చూస్తాను. రుద్రుడు దేవదారు చెట్టుపైకి గబగబ పాకిపోయి కొద్దిసేపటికల్లా పగరుస్తూ కిందికి దిగి వచ్చాడు. ఇక్కడికి దాపులనే ఎవరిదో పెద్ద కోట ఉన్నది. ఇక్కడికి దాపులనే ఎవరిదో పెద్ద కోట ఉన్నది. కోటలో ఎక్కడా వెలుగులేదు. బురుజుల మీద ఎవరూ కాపలా ఉన్న సూచనలు కూడా కనబడటం లేదు. అయితే నీ అభిప్రాయం, పులిరాయుళ్ళు ఆ కోటలో ఏమైనా దిగి ఉంటారనా? ఆ సంగతి తేల్చి చెప్పటం కష్టం. ఆ కోటలో ఉంటున్న వాళ్ళెవరైనా వాళ్ళు ఏమాత్రం జాగ్రత్త లేకుండా ఉంటున్నారన్నదే నా ఉద్దేశం. ఇంతకుముందు మనం చూసిన పులిరాయుడు ఆ కోటలో గాని దాని పరిసరాల్లో గాని దిగి ఉంటే చూసి హెచ్చరిక చేసే నాదుడెవడూ ఉన్నట్టు లేదు. తన కోట రక్షణ గురించి ఇంత నిర్లక్ష్యంగా ఉంటున్న ఈ కపిలపురం సామంతుడు ఎవడా? రుద్రుడికొచ్చిన అనుమానమే నాకు వస్తోంది. ఎక్కడా కాపలా లేదు, ఏదీ సరిగ్గా లేదు. తెల్లవారితే గాని ఈ ప్రశ్నలకు సమాధానం దొరకదు. సూర్యోదయం వరకు వేచి చూడాల్సిందే. సూర్యోదయంతో పాటే లేచి మొట్టమొదటగా ఆ సామంతరాజును కలిసి పులిరాయుళ్ల ప్రమాదం గురించి హెచ్చరించాలి. ప్రయాణ బడలికతో శరీరం పూర్తిగా అలసిపోయింది. విశ్రాంతి అవసరం. పక్షుల కిలకిల రావాలు, అడవి జంతువుల మేలుకొలుపు శబ్దాలు, గుర్రాలు పెద్దగా సకిలించి గిట్టలతో భూమిని మోదుతున్న శబ్దం, ఏమిటా శబ్దం? గుర్రాలెందుకలా సకిలిస్తున్నాయి? ఇప్పుడు అరణ్యమంతా తెల్లని వెలుగుతో నిండిపోయి ఉంది. ఆకాశాన్నంటుతున్న పెద్ద పెద్ద మానులు
వేలాడుతున్న పొడుగాటి ఊడలు. ఈ ప్రదేశం ఎంత అందంగా ఉంది, అంతా ఎంతో మనోహరంగా ఉన్నది. ఈ ప్రాంతం మనం ఉండే అరణ్య ప్రాంతం కన్నా ఎంతో అందంగా ఉన్నది. అందుకనే ఈ సామంతరాజెవరో ఇక్కడ కోట కట్టుకుని ఉంటాడు. పులిరాయుళ్లకు కూడా ఈ మారుమూలనున్న అరణ్య ప్రాంతం మరెవరి కంటా పడకుండా దాక్కోవటం కష్టం కాదు. పులిరాయుళ్ళు కోటకేనా ప్రయాణం? గుర్రాన్ని తెమ్మంటావా? గుర్రాలెందుకు? కోట సుమారుగా ఎంత దూరంలో ఉంటుంది? పావుకోసెడు దూరం కూడా ఉండదని నా నమ్మకం. అయినా నేను చీకట్లో చెట్టు మీద నుంచి చూశాను. నేను ఊహించిన దానికన్నా ఎక్కువ దూరం ఉండినా ఉండవచ్చు. ఎంత దూరం అయితే మనకేం? గుర్రా, లెక్కండి. రక్షించండి! ఎవరైనా మమ్మల్ని రక్షించండి! త్వరగా రండి, పరిగెత్తండి! రక్షించండి! ఎవరైనా మమ్మల్ని రక్షించండి! భయం లేదు, మేము వస్తున్నాం! ఉగ్రదత్తుడు, రుద్రులు, భయం లేదు, మేము వస్తున్నాం! దాడి చేద్దాం. రుద్ర, మనం బంధించబడ్డాం. పక్షులొస్తున్నాయి. హీరోల నిస్సహాయత, నేపథ్యంలో భయంకర పక్షుల వింత అరుపులు. ఇక ఆ తర్వాత ఏమసిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మన వీడియోస్ మీకు తరచూ రావాలి అంటే ముందు వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ని కూడా క్లిక్ చేసి కింద హైట్ని క్లిక్ చేయండి. అప్పుడే మనం ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా సరే మన వీడియో మరింత మందికి వెళ్లేదానికి అవకాశం ఉంటుంది. రేపు మధ్యాహ్నం మరో భాగంలో కలుసుకుందాం. సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఇప్పుడు ఉగ్రదత్తుడు, అతడి స్నేహితులైన రుద్రులు 60 ఏళ్ల యువకులు. వాళ్ళు ఒకనాడు అడవిలో తిరుగుతుండగా ఒక స్త్రీ ఆర్తనాదం వినిపించింది. వాళ్ళు ఆమె రక్షణ కోసం వెళ్లేసరికి పులిరాయుళ్ళు వాళ్లను పట్టుకుని బంధించి భయంకర పకులకేసి లాక్కుపోయాను. తర్వాత హఠాత్తుగా కనురెప్పపాటు కాలంలో జరిగిపోయిన ఈ దుస్సంఘటన ఉగ్రదత్తుని నిశ్చేష్టుణ్ణి చేసింది. తను, తన స్నేహితులు రక్షించండి అంటూ ఆర్తనాదం చేసిన ఆ యువతి కూడా ఈ దుర్మార్గుల పాలబడి ఉంటుందా, లేక తప్పించుకుని పారిపోయిందా? ఆమె ఇక్కడి నుంచి తప్పించుకోవటం అసంభవం. ఎవరైనా ఆ కోటలో నుంచి బయటకు వస్తే తప్ప మాకు ఈ దుర్మార్గుల నుంచి రక్షణ లేదు. రుద్ర! ఆ యువతి చంద్రసేన ఈ దుర్మార్గుల పాలబడిందా? ఇక తప్పించుకుని కోటకేసి పారిపోయి ఉంటుందా? ఆమె ఇక్కడి నుంచి తప్పించుకోవడం అసంభవం. ఎవరైనా కోటలో నుంచి బయటకు వస్తే తప్ప మాకు రక్షణ లేదు. రుద్ర, రుద్ర, ఎక్కడున్నావు? ఉగ్రదత్త! నా కాళ్ళు చేతులు కట్టేశారు.
నన్ను ఈ భయంకర పక్షి మీదకి ఎక్కించారు. ఆరుద్రుడు కూడా దొరికిపోయాడు. నువ్వు చిక్కిపోయావా? నోళ్ళు ముయ్యండి. ముచ్చటగా దొరికిన ఈ ముగ్గురు మహామూర్ఖుల్లా ఉన్నారు. ఇక చంద్రసేన తెలివితేటలు ఎలాంటివో తెలుసుకోవాలి. వీడు విజయ గర్వంతో అన్ని విషయాలు చెప్పేశాడు. బహుశా ఈ పులిరాయుడు కూడా మూర్ఖుడే అయి ఉంటాడు. దూరం నుంచి కోట వైపు కలకలం. శంఖారావం! ఓహో, ఆ యువతి రాజకుమార్తె చంద్రసేన అన్నమాట. గుర్రాల సకిలింపులు, రౌతుల కేకలు. మాకు సహాయం వస్తున్నది. చంద్రసేన కేకలు కోటలో వాళ్లకు వినబడి ఉంటవి. అదిలావో, ఈట గుండెలోకి దిగుతుంది. జాగ్రత్త. సమయం మించిపోయింది. వీళ్ళు మమ్మల్ని జ్వాలాద్వీపం తీసుకుపోతున్నారు. వీడు చచ్చినట్టున్నది. వీడు బతికి ఉన్నా చచ్చినా మనకు ఒకటే. రాజకుమార్తె సురక్షితంగా వెళ్ళింది. ముందు కందుడి అనుచరుల పని తేల్చుదాం రా. ఇక నేను చేయగలిగింది ఏమీ లేదు. గాలి హఠాత్తుగా వేడెక్కిపోయింది. శరీరాన్ని మంటలు తాకుతున్నట్టుగా ఉంది. జాగ్రత్త! శత్రువులు బల్లూకర్రాయుళ్ళు!
చంద్రసేన ఉన్న పక్షుల్ని జాగ్రత్తగా కిందికి చేర్చండి. తిమ్మా వాళ్ళు భల్లూక రాయుళ్లను ఎదుర్కోండి. జ్వాలా ద్వీపంలో కూడా 2 శత్రుపక్షాలున్నాయన్నమాట. ఇది మాకు ఉత్సాహం కలిగించే విషయమే. కానీ పక్షి వేగవంతమైన కదలిక. ముందుకి వెళ్ళు, గెలువు, చంపు, సంహరం. జై భద్రకలి. ముందుకు రండి, శత్రువులను నశనం చేయండి. వీడు చచ్చినట్టున్నది. రాజకుమార్తె సురక్షితంగా మన నాయకుడి భవనం చేరింది. ముందు కందుడి అనుచరుల పని తెల్చాలి. రా! ఈకల చప్పుడు దూరంగా వెళ్ళిపోయింది. ఉగ్రదత్తుడు కదలకుండా ఉండటమే మేలు. అబ్బా, ఈ బాధ భరించలేను. నేను చేయగలిగిందేమీ లేదు. ఎవరైనా నన్ను రక్షించాలి. యుద్ధం ఆగిపోయిన నిశ్శబ్దం. ఆకలితో దాహంతో ఇక్కడే చనిపోతానేమో. పొదల్లో ఏదో అలికిడి.
టీచ్. ఇదిగో రండి. ఇక్కడ ఉన్నాడు. ఎలుగుబంటి పారిపోయింది. మీరు మిత్రులా? మా నాయకుడి దగ్గరికి పద. ఇక ఆ తర్వాత ఏమసిందనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. మన వీడియోస్ మీకు తరచూ రావాలి అంటే ముందు వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ ని కూడా క్లిక్ చేసి కింద హైట్ ని క్లిక్ చేయండి. అప్పుడే మనం ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా సరే మన వీడియో మరింత మందికి వెళ్లేదానికి అవకాశం ఉంటుంది. రేపు మధ్యాహ్నం మరో భాగంలో కలుసుకుందాం. జాగ్రత్త! భల్లూక రాయుళ్లు సమీపిస్తున్నారు. ఈ రోజు ఈ ఆకాశం మన రక్తం చూడబోతోంది. యుద్ధం కండి! చంద్రసేనను వాళ్ళు దక్కించుకోకూడదు. ఆ పక్షుల్ని బంధించండి. కిందకు లాగండి. ఓరి దేవుడు! గాలిలోనే యుద్ధమా? గాలిహోరు, ఆవేశపు కేకలు. కావండి ద్రోహులారా! ఆ నాయకుడి ఆజ్ఞ, ఎవరిని వదలకండి. నెల రాలక ముందే ప్రాణాలు పోయేలా ఉన్నాయి. మా నాయకుడి ఆజ్ఞ, ఎవరిని వదలకండి. గట్టిగా లాగండి. వారిని నేల కూల్చండి. గట్టిగా లాగండి. వారిని నేల కూల్చండి. ఈ తాళ్లు తెగడం లేదు. చచ్చాం. రాజకుమార్తె మన వశం కావాలి. పక్షి వేగవంతమైన కదలిక. ముందుకి వెళ్ళు. గెలువు. చంపు. అదుగో నేల, దిగిపోతున్నాం. నేల మీద కూడా మమ్మల్ని ఎదిరిస్తారా? నేల మీద కూడా మమ్మల్ని ఎదిరిస్తారా? నీ బలం నా దగ్గర పనిచేయదు.
ప్రాణం ఈ గడ్డ మీద బలి కావాల్సిందే. రాళ్లతో వారిని చితక్కొట్టండి. రాళ్లతో వారిని చితక్కొట్టండి. రాజకుమార్తె, ఆమెను తీసుకుపోతున్నారు. జ్వాలల వేడి, గంతు శబ్దం. నన్ను ఆపలేవు. నేను పులిని. ఇక సెలవు. ఇక సెలవు. ఈ రాక్షస యుద్ధంలో నేను బతికి బయటపడతానా? పెద్ద విస్ఫోటనం లాంటి శబ్దం. మొద్దులు పడుతున్న శబ్దం. వదులు, నన్ను వదులు. వదులు, నన్ను వదులు. మెల్లగా, ఎవరు చూడకుండా తప్పించుకోవాలి. పులిరాయుడు, సమయం లేదు. పారిపోండి. దొరికింది. ఇక నా పని నేను చూసుకోవాలి. అక్కడెవరో ఉన్నాడు. పట్టుకోండి. మంటలు కురుస్తున్న శబ్దం. నిశ్శబ్దం. యుద్ధం మధ్యలో ఒక క్షణం. స్వేచ్ఛ. కానీ నా స్నేహితులు ఎక్కడా? ఉగ్రదత్త! వస్తున్నాను రుద్ర. భయపడకు. ముందుకు వెళ్తే
ప్రాణాలుండవు. ముసలివాడైన ఉగ్రదత్తుడి చురుకైన కదలిక కోటలోకి వెళ్ళండి, తలుపులు మూసేయండి. ఎంత భయంకరమైన జీవులు వీళ్ళు. దూరంగా వినిపించే మూలుగులు, ఓడేళ్ల అడుగుల చప్పుడుగా మెల్లగా ఈ వయసులో ఇవన్నీ చూడాల్సి వస్తుందని అనుకోలేదు. ఇక్కడి నుండి వెళ్ళిపోండి. ఎవరైనా బతుకున్నారా? రేపు ఉదయం కోటపై దాడి చేద్దాం. వీళ్ళు కోట మీద దాడి చేస్తారా? మరి చంద్రసేన పరిస్థితి? నిశ్శబ్దం, కీచురాళ్ల శబ్దం. దాహం గొంతు ఎండిపోది. ఉగ్రదత్తుడు ఉలిక్కిపడే శబ్దం. భయపడకు, నీరు తాగు. ఇక్కడ ఒక ముసలివాడు బతికున్నాడు. నన్ను చంపకండి, నేను కేవలం బాటసారిని. మా నాయకుడు కందుడి దగ్గరకు నిన్ను తీసుకెళ్ళాలి. సరే, విధి ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి. మా నాయకుడు కందుడి దగ్గరకు నిన్ను తీసుకెళ్ళాలి. లోపలికి రా, ఇక్కడే నీకు రక్షణ. ఇక ఆ తర్వాత ఏమసిందనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. మన వీడియోస్ మీకు తరచూ రావాలి అంటే ముందు వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ ని కూడా క్లిక్ చేసి కింద హైట్ ని క్లిక్ చేయండి. అప్పుడే మనం ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా సరే మన వీడియో మరింత మందికి వెళ్లేదానికి అవకాశం ఉంటుంది. రేపు మధ్యాహ్నం మరో భాగంలో కలుసుకుందాం. ఉగ్రదత్తుణ్ణి అతడి స్నేహితులైన రుద్రారుద్రుల్ని తీసుకుని పులిరాయుళ్ళు జ్వాలాద్వీపానికి బయలుదేరారు. వాళ్లను ఆకాశంలో భల్లూకరాయుళ్ళు ఎదుర్కొన్నారు. ఉగ్రచిత్తుడున్న భయంకరపడి ఒక కొండమీద దిగింది. అక్కడ కొందరు భల్లూకరాయుళ్ళు అతన్ని వెంటపెట్టుకుని ఒక రహస్య బిలంగుండా బయలుదేరారు. తర్వాత భల్లూకరాయుళ్ళు బిలద్వారాన్ని మూయగానే లోపలంతా గాఢాంధకారమయ్యింది. ఎవరైనా బతుకున్నారా?
రేపు ఉదయం కోటపై దాడి చేద్దాం. నిశ్శబ్దం, కీచురాళ్ల శబ్దం. గొంతు ఎండిపోది. ఇప్పడకు, నీరు తాగు. నన్ను చంపకండి, నేను కేవలం బాటసారిని. మా నాయకుడు కందుడి దగ్గరకు నిన్ను తీసుకెళ్ళాలి. సరే, విధి ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి. లోపలికి రా, ఇక్కడే నీకు రక్షణ. ఉగ్రదత్తుడు అడుగు వేయబోయి కాలు జారటంతో ముందుకు పడబోయాడు. అంతలోనే ఒక బల్లూకరాయుడు అతడి భుజం పట్టుకుని ఆపుతూ, తొందరపడకు, మనం 20 మెట్లు దిగిగాని బెలం అడుగు భాగాన్ని చేరలేం. ఇదుగో మనకు దారి చూపే వెలుగు. కట్టుకున్న ఏలుగు చర్మాల్లో నుంచి ధగధగ ప్రకాశిస్తున్న ఒక మణిని బయటికి తీశాడు. ఆ వెంటనే అతడి అనుచరులిద్దరూ కూడా తమ వద్ద ఉన్న మణులను బయటకి తీసి మెట్లు దిగసాగారు. భల్లూకరాయుళ్ల చేతుల్లో మెరిసిపోతున్న మణులను చూస్తూనే ఉగ్రదత్తుడు ఎంతో ఆశ్చర్యపడ్డాడు. చీకటిలో దారి చూసుకునేందుకు కాగడాలు, కొవ్వొత్తులు లేనందున ఈ వెలలేని మణులను వెలుగు కాగడాలుగా వాడుకుంటున్నారన్నమాట. ఏమిటి, ద్వీపంలో చమురు దొరకదా? వెలుగు కావాలంటే ఈ మణులు తప్ప మరో సాధనం లేదా? చమురా? ఏమిటది? ఓహో, దాన్ని గురించి ఇక్కడకు బానిసలుగా వచ్చిన మీ దేశం వాళ్ళు చెప్పగా విన్నాం. ఇది చాలా చిత్రమైన ద్వీపం అనుకున్నాడు ఉగ్రదత్తుడు. అంతలోనే అతడికి పులిరాయుళ్ల చేజిక్కిన తన స్నేహితులు రుద్రారుద్రులు, సామంతరాజు సుదర్శనుడి కుమార్తె చంద్రసేన గుర్తుకు వచ్చారు. ఉగ్రదత్తుడు వాళ్లను గురించి ఆలోచిస్తూనే 20 మెట్లు దిగి బిలం అడుగు భాగాన్ని చేరాడు. బిలం ఏమంత విశాలమైనది కాదు. దాని వెడల్పు 1 గజం కన్నా ఎక్కువ ఉండదు. ఎత్తు కొన్ని చోట్ల 5 అడుగులు, మరికొన్ని చోట్ల 10 అడుగుల వరకు ఉంటుంది. ఈ బెలం ఎక్కడికి పోతుంది? ఇంతకు మీరు నన్ను పులిరాయుళ్ల నుంచి కాపాదింది మరొక భల్లూకరాయుడికి బానిసగా అమ్మేందుకు కాదు గదా? భల్లూకరాయుళ్లలో ఒకడు నవ్వాడు. మరొకడు కోపంగా గద్దించాడు. మూడవవాడు ఉగ్రదత్తుడికేసి చూస్తూ, నిన్ను బానిసగా చేసేందుకే తీసుకుపోతున్న వాళ్లమైతే నీకు బిలమార్గం తెలియకుండా కళ్లకు గంతలు కట్టి ఉండేవాళ్లం. మనుషుల్ని బానిసలుగా ఉపయోగించుకునేవాళ్లం మేం కాదు, పులిరాయుళ్ళు. అయినా మీ దేశం వాళ్లనందర్నీ నమ్మేందుకు లేదు. ఈ వాళ్లే కొందరు బానిసల్ని పట్టుకొచ్చేందుకు పులిరాయుళ్ల నాయకుడైన ఏకపాదుడికి సహాయం చేస్తున్నారు. నాగవర్మ అనేవాడు తెలుసా? తెలుసు, వాడు. ఉగ్రదత్తుడు మాట ముగించే లోపలే మరొక భల్లూకరాయుడు మొదటివాణ్ణి గట్టిగా కసురుతూ, నువ్వు చాలా అధిక ప్రసంగివి అవుతున్నావు. మన నాయకుడు చెప్పి పంపినదేమిటి? మొదట మాట్లాడిన భల్లూకరాయుడు
కుక్కిన పేనులా అయిపోయాడు. ఉగ్రదత్తుడు, అతడికి వెనకగా మరొక భల్లూకరాయుడు మౌనంగా బిలం వెంట నడవసాగారు. 2-3 నిమిషాల కాలం అలా నడిచేసరికి ఎదురుగా బిలం మూసుకుపోయినట్టు అడ్డంగా నిలువెత్తు రాయి ఒకటి కనిపించింది. ముందు నడుస్తున్న భల్లూకరాయుడు అక్కడ ఆగి రాతిలో కొంచెం పల్లంగా ఉన్న చోట చూపుడు వేలితో నొక్కాడు. రాయి కొంచెం కదిలినట్టయింది. దాని వెనక నుంచి శరభం అన్న పిలుపు వినవచ్చింది. దానికి జవాబుగా ముందున్న భల్లూకరాయుడు రాయి తలుపులా కిర్రుమంటూ కొద్దిగా తెరుచుకున్నది. ఎలుగుబంటి చర్మాలు ధరించి పెద్ద కత్తినొకదాన్ని పట్టుకొని ఉన్న భటుడొకడు రాతి తలుపు పక్కనుంచి తొంగి చూశాడు. ఆ రాత్రికి భల్లూకరాయుళ్లు నిర్ణయించుకున్న సంకేతాలని ఉగ్రదత్తుడు గ్రహించాడు. ఉగ్రదత్తుడు భల్లూకరాయుళ్ల వెంట బిలంలో చాలా దూరం నడిచాడు. బిలంలో అనేక చోట్ల పైనుంచి వెలుగుపడుతున్నట్టు కొన్ని ప్రాంతాల్లో ఎవరో బిలం గోడల వెనుక మాటలాడుతూ కూడా అతడికి అనుమానం కలిగింది. ఈ భల్లూకరాయుళ్ల నాయకుడు కంధుడు పులిరాయుళ్ల ధాటికి తట్టుకోలేక ఇలాంటి రహస్య ప్రదేశాల్లో కాలం గడుపుతున్నాడని ఉగ్రదత్తుడు అనుకున్నాడు. హఠాత్తుగా ముందు నడుస్తున్న భల్లూకరాయుడు ఆగి తన అరచేతిలో ఉన్న మణిని గట్టిగా గుప్పెటలో బిగించి దాన్ని నేలబారుగా 4-5 సార్లు ఊపాడు. ఆ వెంటనే భూమి బద్దలవుతున్నట్టు పెద్ద ధ్వని అయ్యింది. చూస్తుండగానే భల్లూకరాయుడి పాదాల దగ్గర భూమి విచ్చినట్టయి అందులో నుంచి కళ్లను మిరుమిట్లు కొలిపేలా వెలుగు పైకి వచ్చింది. ఇక్కడ 21 మెట్లున్నవి, జాగ్రత్త, కాలు జారిందో అంటూ ఒక భల్లూకరాయుడు ఉగ్రదత్తుణ్ణి హెచ్చరించి ఒక పెద్ద అగాధం, అందులో నుంచి పట్టపగలులా వెలుగు. ఉగ్రదత్తుడు, అతడి వెంట ఉన్నవాళ్లు మెట్లు దిగి సమతలంగా ఉన్న ప్రదేశాన్ని చేరారు. ఆ ప్రదేశానికి చుట్టూ ఉన్న గోడలలో శాపడం చేసిన మణుల నుంచి దేదీప్యమానంగా కాంతి వస్తున్నది. ఎదురుగా నిలువెత్తున ద్వారం ఒకటి ఉన్నది. దాని తలుపులు బంధించబడి ఉన్నవి. ఉగ్రదత్తుడి వెంట వచ్చిన భల్లూకరాయుళ్లలో ఒకడు ఆ తలుపుల దగ్గరకు వెళ్లి వాటిమీద గుప్పెటతో 3 సార్లు గట్టిగా కొట్టాడు. వెంటనే ద్వారాలు తెరుచుకున్నవి. ఎదురుగా ఉన్న ఒక ఉన్నతాసనం మీద శిరస్త్రాణంలో ఎలుగుబంటి చెవులు ధరించి ఉన్న ఒక దృఢకాయుడు కూచుకుని ఉన్నాడు. భల్లూకరాయుడు అతడి దగ్గరకు వెళ్లి మందస్వరంలో ఏడో చెప్పాడు. ఆసనం మీద కూచున్న వ్యక్తి ఉగ్రదత్తుడికేసి దృష్టి సారించి తలపంకిస్తూ భల్లూకరాయుడితో ఏమో అన్నాడు. ఉగ్రదత్తుడు నిర్భయంగా కందుడి ఎదుటకు వెళ్లి నిలబడ్డాడు. కందుడి అనుచరుడు తమ నాయకుడి ఆసనానికి వెనకగా ఉన్న ఒక తలుపు తెరిచాడు. ఆ వెంటనే రుద్రుడు నవ్వుతూ పైభాగానికి తీసుకుపోయి, అదుగో ఆ మంటల మధ్య ఉన్నట్టు కనబడేదే ఏకపాదుడి కోట. ఆ తర్వాత ఏమసిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మన వీడియోస్ మీకు తరచూ రావాలి అంటే ముందు వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ని కూడా క్లిక్ చేసి కింద హైట్ని క్లిక్ చేయండి. అప్పుడే మనం ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా సరే మన వీడియో మరింత మందికి వెళ్లేదానికి అవకాశం ఉంటుంది. రేపు మధ్యాహ్నం మరో భాగంలో కలుసుకుందాం. నేను నీ స్నేహితుడైన రుద్రుడు వేసిన పథకం మరేం లేదు. నీ పెంపుడు తండ్రి అయిన ఉగ్రాముల్లో అతడి సేవకులను ఉగ్రదత్తుణ్ణి
అతడి స్నేహితులైన రుద్రారుద్రుల్ని తీసుకుని పులిరాయుళ్ళు జ్వాలాద్వీపానికి బయలుదేరారు. వాళ్లను ఆకాశంలో భల్లూకరాయుళ్ళు ఎదుర్కొన్నారు. ఉగ్ర చిత్తుడున్న భయంకరపడి ఒక కొండమీద దిగింది. అక్కడ కొందరు భల్లూకరాయుళ్ళు అతన్ని వెంటపెట్టుకుని ఒక రహస్య బిలంగుండా బయలుదేరారు. తర్వాత భల్లూకరాయుళ్ళు బిలద్వారాన్ని మూయగానే లోపల అంతా గాఢాంధకారమయ్యింది. ఉగ్రదత్తుడు అడుగు వేయబోయి కాలు జారటంతో ముందుకు పడబోయాడు. తొందరపడకు. మనం 20 మెట్లు దిగ్గాని బిలం అడుగు భాగాన్ని చేరలేం. ఇదిగో మనకు దారి చూపే వెలుగు. అతడి అనుచరులిద్దరూ కూడా తమ మణులను వెలిగించి మెట్లు దిగసాగారు. ఈ మణులను కాగడాలుగా వాడుకుంటున్నారా? ఈ ద్వీపంలో చమురు దొరకదా? వెలుగు కావాలంటే ఈ మణులేనా? చమురా? ఏమిటది? దాన్ని గురించి ఇక్కడకు బానిసలుగా వచ్చిన మీ దేశం వాళ్ళు చెప్పగా విన్నాం. ఇది చాలా చిత్రమైన ద్వీపం. పులిరాయుళ్ల చేతికి చిక్కిన నా స్నేహితులు. చంద్రసేన 20 మెట్లు దిగి ఈ బిలం లోపల ఏముందో చూడాలి. ఇది చాలా ఇరుకు బిలం. ఇక్కడ ఏదో రహస్యం దాగి ఉంది. ఇక్కడి ద్వీపం సాధారణం కాదు. వాళ్లను కాపాడకపోతే నా ప్రాణం వ్యర్థం. ఈ బిలం ఎక్కడికి పోతుంది? ఇంతకు మీరు నన్ను పులిరాయుల నుంచి కాపాదించింది మరొక భల్లూకరాయుడికి బానిసగా అమ్మేందుకు కాదు కదా? జాగ్రత్తగా మాటలాడు. నిన్ను బానిసగా చేసేందుకే తీసుకుపోతున్న వాళ్ళమైతే నీకు బిలమార్గం తెలియకుండా కళ్లకు గంతలు కట్టేవాళ్ళం. మనుమల్ని బానిసలుగా ఉపయోగించుకునే వాళ్ళం మేము కాదు. పులిరాయుళ్ళు మీ దేశం వాళ్ళలో కొందరు పులిరాయుళ్ల నాయకుడై సహాయం చేస్తున్నారు. నువ్వు చాలా అధిక ప్రసంగి అవుతున్నావు. మన నాయకుడు చెప్పి పంపినదేమిటి? శరభం, భల్లూకం. ఆ రాత్రికి భల్లూకరాయుళ్ల సంకేతాలని ఉగ్రదత్తుడు గ్రహించాడు. వీళ్ళు కూడా శత్రుభయంతో సతమతమైపోతున్నారు. ఒక్కడైనా దొరికింది. తతిమ్మ వాళ్ళేమయ్యారు? గబ్బిలా ఇలా బిలాన్ని అంటపెట్టుకుని ఉండే నీకు ఇవన్నీ ఎందుకు? బిలానికి అంతం ఉన్నట్టు కనబడలేదు. ఎవరో గోడల వెనుక మాటలాడుతున్నట్టు. అంధుడు పులిరాయుళ్ల ధాటికి తట్టుకోలేక ఇక్కడ దాక్కున్నాడు. ఇక్కడ 21 మెట్లున్నవి. జాగ్రత్త, కాలు జారిందో ప్రమాదం. హఠాత్తుగా ముందు నడుస్తున్న భల్లూకరాయుడు ఆగి, ఈ మణి శక్తిని చూడు. భూమి బద్దలవుతున్నట్టు ధ్వని. లోపలి నుంచి వెలుగు విరజిమ్మింది. ఉగ్రదత్తుడి ఆశ్చర్యానికి అంతులేదు. ఈ మార్గం
దేవతల రహస్యానికి దారితీస్తుంది. ఇలం మధ్యలో ఒక పెద్ద అగాధం. అందులో నుంచి పట్టపగలులా వెలుగు. ఉగ్రదత్తుడు అతడి వెంట ఉన్నవాళ్ళు మెట్లు దిగి గోడలలో శాపడం చేసిన మణుల నుంచి దేదివ్య కాంతి వస్తున్నది. ఎదురుగా నిలువెత్తున ద్వారం. తలుపులు బంధించబడి ఉన్నవి. ఉప్పెటతో 3 సార్లు గట్టిగా కొట్టాడు. వెంటనే ద్వారాలు తెరుచుకున్నవి. ఇక్కడి రహస్యం ఇప్పుడు బయటపడుతూ ఆసనం మీద కూర్చున్న వ్యక్తి ఉగ్రదత్తుడికేసి దృష్టి సారించి, ఆయనే మా మాయకుడు కందుడు. నిన్ను దగ్గరకు తీసుకురావలసిందిగా చెప్పారు. ఉగ్రదత్తుడు నిర్భయంగా కందుడి ఎదుటకు వెళ్లి నిలబడ్డాడు. నీతో పాటు మీ దేశాన్నుంచి పులిరాయుళ్లచే ఆపహరించుకు రాబడిన వాళ్ళెందరూ? 4. ఒక ఆమె స్త్రీ. వాళ్ళెక్కడున్నారో నీకేమైనా తెలుసా? తెలియదు అంటూ ఉగ్రదత్తుడు ఆశ్చర్యపోయాడు. కందుడు ఇలాంటి ప్రశ్నలు తనను ఎందుకు అడుగుతున్నాడో, వీటి వెనక రహస్యం ఏమిటో. నేను మీకు మిత్రుణ్ణి. పులిరాయుళ్ళు మీకెంత శత్రువులో నాకు అంతే శత్రువులు. కొండగుహల్లో బిలాల్లో నేను నా అనుచరులు రహస్యంగా జీవిస్తున్నాం. ఏకపాదుణ్ణి అతడి భటులను సర్వనాశనం చెయ్యటానికే నేను మీ దేశస్థుడైన మరొక వ్యక్తి ఒక పథకం ఆలోచించాం. బహుశా ఆ వ్యక్తిని నువ్వు గుర్తించగలవేమో, చూద్దాం. కందుడి అనుచరుడు తమ నాయకుడి ఆసనానికి వెనకగా ఉన్న ఒక తలుపు తెరిచాడు. చుల్లాల్లా, నిన్ను ప్రాణాలతో చూడగలననుకోలేదు. ఉగ్రదత్త. రుద్రుడు. ఆ రుద్రుడు ఎక్కడా? చంద్రసేన, ఏమైంది? ఆ ఇద్దరూ పులిరాయుళ్ల ఆధీనంలో ఉన్నారు. నేను మాత్రం ఈ కందుడి అనుచరుల వల్ల రక్షించబడ్డాను. గురించి రుద్రుడి ద్వారా సర్వం తెలుసుకున్నానుమే. ఈనాటికి ఏకపాదుణ్ణి నాశనం చేసే అవకాశం కలిగింది. నేను నీ స్నేహితుడైన రుద్రుడు వేసిన పథకం మరేం లేదు. నీ పెంపుడు తండ్రి అయిన ఉగ్రాముల్లో అతడి సేవకులను ఈ ద్వీపం చేరి ఏకపాదుడి కోటను ముట్టడించటం. మీ స్వాధీనంలో ఉన్న భయంకర పక్షులు రాక్షసులను మోయగలవా? అంత పెద్ద మహాకాయుల్ని మోసే శక్తి వాటికి లేదు. నీ బంధుగణమంతా పడవల్లో బయలుదేరి ఇక్కడికి రావలసిందే. నేను బందీగా వచ్చేప్పుడు ఈ ద్వీపాన్ని పర్వతాల నుంచి వెలువడిన లావా ద్రవం సముద్ర తీరాన్నంతా మంటలమయం చేస్తున్నట్టు నాకు కనబడి. అలాంటి స్థితిలో పడవలు తీరాన్నెలా చెరగలవు? సముద్ర తీరంలో మంటల పాలు కాకుండా పడవలను ఒడ్డు చేర్చే కొన్ని ప్రదేశాలు నా అనుచరులకు తెలుసా? అసలు ప్రమాదం ఏకపాదుడి కోటను ముట్టడించటంలో ఉన్నది. అంధుడి మాటలు
ఉగ్రదత్తుడికి సంభ్రమాశ్చర్యాలు కలిగించినాయి. అతన్ని తన వెంట పెట్టుకుని ఒక రహస్య మార్గం గుండా బిలంలో నుంచి కొండ పైభాగానికి తీసుకుపోయి అదుగో ఆ మంటల మధ్య ఉన్నట్టు కనబడేదే ఏకపాదుడి కోట. దాన్ని చేరేందుకు సురక్షితమైన ఒక మార్గం ఉన్నది. కానీ కోట మనం ఆక్రమించుకున్నా మన చేతిలో వాడు చిక్కటమంటూ జరిగితే వాణ్ణి చంపటం ఎంతసేవు. వాడికి తిరుగులేని ఒక శక్తి ఉన్నది. వాడి ఎవరి నెత్తురు చూసినా తప్పక మరణిస్తారు. ఎవరైనా బతుకున్నారా? ఇక ఆ తర్వాత ఏమసిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మన వీడియోస్ మీకు తరచూ రావాలి అంటే ముందు వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ని కూడా క్లిక్ చేసి కింద హైట్ని క్లిక్ చేయండి. అప్పుడే మనం ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా సరే మన వీడియో మరింత మందికి వెళ్లేదానికి అవకాశం ఉంటుంది. రేపు మధ్యాహ్నం మరో భాగంలో కలుసుకుందాం. గురించి రుద్రుడి ద్వారా సర్వం తెలుసుకున్నానుమే. ఈనాటికి ఏకపాదుణ్ణి నాశనం చేసే అవకాశం కలిగింది. నేను నీ స్నేహితుడైన రుద్రుడు వేసిన పథకం మరేం లేదు. నీ పెంపుడు తండ్రి అయిన ఉగ్రాముల్లో అతడి సేవకులను ఈ ద్వీపం చేరి ఏకపాదుడి కోటను ముట్టడించటం. మీ స్వాధీనంలో ఉన్న భయంకర పక్షులు రాక్షసులను మోయగలవా? ఇంత పెద్ద మహాకాయుల్ని మోసే శక్తి వాటికి లేదు. నీ బంధుగణమంతా పడవల్లో బయలుదేరి ఇక్కడికి రావలసిందే. నేను బందీగా వచ్చేప్పుడు ఈ ద్వీపాన్ని అగ్ని పర్వతాల నుంచి వెలువడిన లావా ద్రవం సముద్ర తీరాన్నంతా మంటలమయం చేస్తున్నట్టు నాకు కనబడి, అలాంటి స్థితిలో పడవలు తీరాన్నెలా చెరగలవు? సముద్ర తీరంలో మంటల పాలు కాకుండా పడవలను ఒడ్డు చేర్చే కొన్ని ప్రదేశాలు నా అనుచరులకు తెలుసా? అసలు ప్రమాదం ఏకపాదుడి కోటను ముట్టడించటంలో ఉన్నది. అంధుడి మాటలు ఉగ్రదత్తుడికి సంభ్రమాశ్చర్యాలు కలిగించినాయి. అతన్ని తన వెంట పెట్టుకుని ఒక రహస్య మార్గం గుండా బిలంలో నుంచి కొండ పైభాగానికి తీసుకుపోయి అదుగో ఆ మంటల మధ్య ఉన్నట్టు కనబడేదే ఏకపాదుడి కోట. దాన్ని చేరేందుకు సురక్షితమైన ఒక మార్గం ఉన్నది. కానీ కోట మనం ఆక్రమించుకున్నా మన చేతిలో వాడు చిక్కటమంటూ జరిగితే వాణ్ణి చంపటం ఎంతసేవు. వాడికి తిరుగులేని ఒక శక్తి ఉన్నది. వాడి ఎవరి నెత్తురు చూసినా తప్పక మరణిస్తారు. పులిరాయుళ్ల నాయకుడైన ఏకపాదుడికి గల అపూర్వ శక్తిని గురించి వినగానే ఉగ్రదత్తుడు నిలువెల్లా కంపించిపోయాడు. ఏకపాదుని హతమార్చకుండా తనుగాని తన స్నేహితులు గాని ఈ జ్వాలాద్వీపాన్ని వదలటం సాధ్యం కాదు. అంతేకాక సామంతరాజైన సుదర్శనుడి కుమార్తె చంద్రసేన కూడా ఆ దుర్మార్గుడి ఆధీనంలోనే ఉన్నది. నెత్తురు చిందించకుండా ఆ ఏకపాదుణ్ణి చంపటం ఎలానా? వాణ్ణి చంపటం అనేది చాలా గడ్డు సమస్య. ఒకసారి వాటి నా భటులు ఒంటరిగా దొరకపుచ్చుకున్నారు. అని వాళ్ళు ఈటలు ఎత్తి వాణ్ణి గుండెల్లో పొడవబోయేలోవలే వాడు కత్తితో ముఖం మీద ఘాటు వేసుకున్నాడు. ఆ నెత్తురు చూస్తూనే నా భటులందరూ మరణించారు. అయితే
మనం వాడి ఎదట పడటంలోనే ప్రమాదం ఉన్నదన్నమాట. అయితే ఇక వాణ్ణి చంపటం ఎలా? రుద్రుడు ఏకపాదుడి కోటకేసి సాలోచనగా చూస్తూ, ఒకసారి మనం ఆ కోటను చుట్టుముట్టగలిగితే తర్వాత వాణ్ణి చంపటం ఎలాగో ఆలోచించవచ్చు. ఆ సమయానికి ఏదో ఒక ఉపాయం తోచకపోదు. ఉగ్రాకుడు పెద్ద చిత్తుల మారి అన్నాడు. బహుశా నా పెంపుడు తండ్రి చచ్చినా పర్వాలేదనుకుంటున్నది ఈ రుద్రుడు అనుకున్నాడు ఉగ్రదత్తుడు తన మనస్సులో. కాని కందుడు చెప్పినట్టు తను తన పెంపుడు తండ్రి సహాయం కొరక తప్పదు. బలవంతులు, ప్రాణభయం లేనివాళ్లు అయినా తన రాక్షస బంట్లు వచ్చి పాల్గొననిదే భయంకర పకుల్ని, పురిరాయుళ్లను ఓడించటం సాధ్యం కాదు. ఉగ్రదత్తుడు ఇలా ఆలోచిస్తూ ఉండగా ఉగ్రదత్త, నీ నిర్ణయం ఏమిటి? నీ పెంపుడు తండ్రి నుంచి సహాయం కోరుతూ వార్త పంపటమా లేదా? అక్కడికి ఎవరు వెళ్ళేటట్టు? నేనే వెళ్ళిరానా? కందుడు జవాబిచ్చే లోపలే రుద్రుడు ముందుకొచ్చి కపిలపురం వెళ్లి ఇక్కడి సంగతి సందర్భాలు చెప్పి సహాయం నేను తీసుకొస్తాను, నన్ను పోనివ్వండి అన్నాడు. అందుకు కందుడు, ఉగ్రదత్తుడు కూడా ఒప్పుకున్నారు. తర్వాత కందుడు తన అనుచరుల్లో ఒక్కణ్ణి పిలిచి రుద్రుణ్ణి భయంకర పక్షి మీద ఎక్కించుకుని కపిలపుర రాజ్యంలోని ఆడపుల్లో దించాలని చెప్పాడు. దానికి వాడు అయిష్టంగా ముఖం పెట్టి, యా మీకు తెలుసు కదా, ఈ ఉగ్రదత్తుణ్ణి ఇతరులను పులిరాయుళ్లు అపహరించి ఈ ద్వీపానికి తెచ్చినప్పటి నుంచి రాక్షసులు, ప్రజలు కూడా రేయింబవళ్లు భయంకర పక్షుల కోసం కావలా చేస్తున్నారు. మేము ఆ ప్రాంతాలదిగామో వచ్చిన పని చెప్పే ముందే మమ్మల్ని వాళ్ళు చంపేస్తారు. ఉగ్రదత్తుడు ఓ క్షణకాలం ఆలోచించైతే, రుద్రుడు ఒక పని చేస్తే పోతుంది. అడవిలో దిగే ముందు తనెవరో అక్కడ కాపలా వాళ్ళు తెలుసుకునేందుకు తన దుస్తుల్లో ఏదో ఒకదాన్ని పైనుంచి కిందకు పడవేయటం బాగుంటుంది. నేను నా పెంపుడు తండ్రికి రాసే లేఖనొకదాన్ని కూడా ఆ దుస్తులతో పాటు పడవేస్తే సంగతి సందర్భాలు వాళ్ళు తెలుసుకుంటారు అన్నాడు. ఈ ఉపాయం అందరికీ నచ్చింది. ఉదయం కాగానే ప్రయాణం అయ్యేందుకు చేయవలసిన ఏర్పాట్లు చేసుకోవలసిందిగా తన అనుచరుడికి రుద్రుడికి చెప్పి కందుడు ఉగ్రదత్తుణ్ణి వెంటపెట్టుకు వెళ్లి అతడి కోసం ఏర్పాటు చేసిన శయనాగారాన్ని చూపించాడు. ఇది నీ విశ్రాంతి స్థలం. కోట ముందున్న ఆవరణంలోని ఒక పెద్ద రాతి మీద తల రెండు చేతుల మధ్య పెట్టుకుని విచారంగా కూచుని ఉన్న ఉగ్రాకుడి వద్దకు అతడి బంట్లు ఇద్దరు పరిగెత్తుకుంటూ వచ్చి, మహానాయక, ఏదో ప్రమాదం, అంతా అయోమయం, వాడికి మతిపోయన్నా ఉండాలి. ఏమిటి ప్రమాదం? ఏమిటి అయోమయం? ఏమిటి వాగుడు? మీకేనా మతిపోయింది? తమ నాయకుడి ముఖం కేసి చూస్తూనే ఇద్దరు రాక్షస బంట్లు తబ్బిబ్బు పడిపోయి తడబడుతూ, ఎవడో ఒక జ్వాలా ద్వీపం వాడు కిందికి దిగాలని ప్రయత్నం చేస్తున్నాడు. మన కాపలా వాళ్ళు వాడి మీదకి బాణాలు, గదలు విసిరారు. వాడు మూటలా కట్టిన ఏదో వస్తువును కింద పడవేశాడు. అది చెట్లలో పడింది. ఆ వస్తువేది? వెంట తెచ్చారా? మన వాళ్ళు దానికోసం గాలిస్తున్నారు. ఇంకా దొరకలేదు ప్రభు. అది ఎక్కడో చెట్లలో పడింది. అయితే ఈ లోపల మీకు మతులు పోయి పలవరిస్తూ నా దగ్గరకు పరిగెత్తుకొచ్చారన్నమాట. అక్కడికి పదండి. తన భటుల వెంట బయలుదేరాడు. ఉగ్రాకుడు అడవిలో కొంత దూరం వెళ్లేసరికి ఒక ఎత్తైన రాతిగుట్ట పక్కనే ఉన్న చెట్టు కింద కొందరు రాక్షసులు, ప్రజలు గుంపుగా కూడి రణగొణ ధ్వని చేస్తున్నారు. ఉగ్రాకుడు తమ కేసి రావటం చూస్తూనే గుంపులో నుంచి ఒక రాక్షసుడు, ఇద్దరు ప్రజలు పరిగెత్తుకుంటూ అతడికి ఎదురు వచ్చారు. రాక్షసుడి చేతిలో ఒక చిన్న రంగు వస్త్రం, గుండ్రంగా కర్రకు చుట్టి ఉన్న ఒక పత్రం ఉన్నాయి. ఒక భయంకర పక్షి. మహానాయక, ఆ భయంకర పది మీద ముగ్గురు మనుషులున్నారు. వాళ్ళు పులికాయుళ్ళు మాత్రం కాదు, ఇద్దరూ ఎలుగొడ్డు చర్మాలు ధరించి ఉన్నారు. ఒకవేళ అవి మనను మోసగించేందుకు వేసిన మారువేషాలేమో. వాళ్ళు వీటిని కింద పడవేశారు అంటూ వస్త్రాన్ని, పత్రాన్ని ఉగ్రాకుడికిచ్చాడు. ఉగ్రాకుడు వాటిని అందుకుని పత్రాన్ని తెరిచి చూస్తూ, ఈ మానవ భాష చదవమనా నాశిస్తున్నావు? బుద్ధి లేదా? ఒరే సరమానవా, ఈ గిలుకుడెంటో చదువు.
అంటూ పక్కన ఉన్న మనిషికిచ్చాడు. వాడు అంతా చదివి ఆశ్చర్యపోతూ, మహారాక్షస, అది నీ పెంపుడు కొడుకు ఉగ్రదత్తుడు. ఆ భయంకర పక్షి మీద ఉన్న ముగ్గురులో ఒకడు రుద్రుడట. తతిమ్మ, ఇద్దరు భల్లూకరాయుళ్ళు, మనకు మిత్రులు అన్నాడు. నా ఉగ్రదత్తుడు బతికే ఉన్నాడా? నా ఉగ్రదత్తుడు బతికే ఉన్నాడా? నాకు మొదటి నుంచి వాడు ఏదో ఒకనాడు తిరిగి నా ఆరణ్య రాజ్యం వస్తాడని నమ్మకం ఉన్నది. హరి, వాడే రాక ఈ రుద్రుని ఎందుకు పంపినట్టు? సరే, ఆ భయంకర పకి మీద ఉన్న వాళ్లకు కిందికి దిగమని సౌజ్ఞలు చేయండి అన్నాడు ఉగ్రాక్షుడు సంశయిస్తున్నవాడిలా. కొందరు రాక్షసులు, ప్రజలు కలిసి చెట్ల మీది నుంచి, గుట్టల మీది నుంచి భయం కరపక్షికేసి చేతులు పొడుగాటి చెట్ల కొమ్మలు ఊపుతూ దిగవలసిందిగా సౌజ్ఞలు చేశారు. భయంకర పక్షి ఏటవాలుగా ఎగురుతూ వచ్చి ఉగ్రాక్షుడికి అల్లంత దూరంలో దిగింది. ఆ వెంటనే పక్షి మీది నుంచి రుద్రుడు చెంగున కిందికి దూకి కేకలు పెట్టుచూ పరిగెత్తుకొచ్చాడు. రుద్రుణ్ణి చూస్తూనే ఉగ్రాక్షుడికి ఎంతో ఆనందం కలిగింది. అతడు రుద్రుణ్ణి రెండు చేతులతో పైకెత్తి ఆప్యాయంగా అటూ ఇటూ ఊపి కిందికి దించుతూ, ఉగ్రదత్తుడు క్షేమంగా ఉన్నాడా? వాడు నీతో పాటు ఎందుకు రాలేదు? ఆరుద్రు ఏమయ్యాడు? ఉగ్రదత్తుడు క్షేమంగానే ఉన్నాడు. ఆరుద్రుడు, సామంతరాజు, సుదర్శనుడి కూతురు చంద్రసేన పులిరాయుళ్ల వద్ద బందీలుగా ఉన్నారు. ఆ పులిరాయుళ్ల నాయకుడు ఏకపాదుడనే వాణ్ణి చంపితే తప్ప వాళ్ళు ఉగ్రదత్తుడు క్షేమంగా ఇక్కడికి రాలేరు. అందుకు నిన్ను సహాయం రావాల్సిందిగా ఉగ్రదత్తుడు కోరాడు. నా కొడుకు సన్ను సహాయం రావలసిందని కొరటమా? ఏమిటి మాటలు? వాడు నా నుంచి పారిపోవాలని చూసినా 14 లోకాలు గాలించి పట్టుకుని కాళ్ళు చేతులు కట్టి కోటలో పడవేస్తాను. ఆ తర్వాత ఈ అరణ్య రాజ్యానికి నాయకులెవరు అంటూ అడవి మార్మోగేలా ఉగ్రాక్షుడు హుంకరించాడు. ఉగ్రాకుడు కొంత శాంతించిన తర్వాత రుద్రుడు జ్వాలాద్వీపంలో ఉన్న 2 శత్రుపక్షాల సంగతి, భల్లూకరాయుళ్ల నాయకుడైన కందుడు తమకు చేసిన సహాయం సంగతి చెప్పాడు. వల్లో బయటదేరి రావాలి. మీరు జ్వాలాద్వీపం చేరేందుకు 2 పగళ్ళు 2 రాత్రులు పడుతుంది. వారి చూపేందుకు ఒక భల్లూకరాయుడు నా వెంట వచ్చాడు. అతు ఉగ్రాకుడికి పరిచయం చేశాడు. తర్వాత రుద్రుడు దారి చూపవచ్చిన భల్లూకరాయును ఉగ్రాకుడి దగ్గర వదిలి తాను తిరిగి జ్వాలాద్వీపం వెళ్లిపోయాడు. ఉగ్రాకుడు తన బంట్లలో మెరికల వంటి వారిని 500 మందిని ఏరి వాళ్లతో జ్వాలాద్వీపం వెళ్లేందుకు ప్రయాణం కట్టాడు. కాని సంతపరకు ఉన్న ఆ మహాప్రవాహాన్ని చూస్తూనే వాళ్లు నివ్వెరపోయారు. ఇంత మహాసముద్రం మధ్య నేల ఎలా ఉంటుంది? వాళ్లు మహారణ్యాల్లో రోజుల తర్వాత సముద్ర తీరం చేరారు. పడి కొండలు నదులు దాటుతూ వారం. రాక్షసుల్లో చాలా మంది సముద్రాన్ని ఇదే మొదటిసారిగా చూడటం. అందులో ఏదో మోసం ఉన్నది. మనకు నిలగండం తప్పదు అని వాళ్ళు గుసగుసలు ప్రారంభించారు. ఈ సంగతి తన చెవిని పడగానే ఉగ్రాకుడు రౌద్ర రూపం దాల్చి అడవి చెట్లు సరికి వాటి బాదులతో ఒక్కొక్కటి 50 మందిని మోయగలిగేట్టుగా 10 పడవలు కట్టండి. వాటిని జాగ్రత్తగా కట్టుకున్నారా? మీరు సముద్రం దాటి జ్వాలాద్వీపం చేరుతారు, లేదా మీరు భయపడుతూ మీకు నీటి గండం తప్పదు. ఉగ్రాకుడి హెచ్చరిక రాక్షసుల్లో ఒక చెంప భయాన్ని, మరో చెంప ఆత్మవిశ్వాసాన్ని, తెగువను కలిగించింది. వాళ్ళు మహావృక్షాలను వేళ్లకంటా ఓడబెరిక, ఓడలతో ఒక మానుకు ఇంకొక మానుకు బంధాలు బిగించి పెద్ద పెద్ద తెప్ప పడవలు తయారు చేశారు. అన్ని సిద్ధమై ఒకనాటి సూర్యోదయం వేళ ఉగ్రాకుడు సముద్రం మీద బయలుదేరుతున్నాడు. ప్రభు, చిత్రసేనుడి దగ్గర నుంచి అత్యవసర సందేశం. అతడి ద్వారా జ్వాలాద్వీప పరిస్థితులు చిత్రసేనుడికి తెలుసునన్న విషయం ఉగ్రాకుడు తెలుసుకున్నాడు. తన దూత ద్వారా చిత్రసేనుడు ఉగ్రాకుడికి కొంత సైనిక సహాయం చేస్తాని కబురు పంపాడు. తన కుమారుణ్ణి పులిరాయుళ్లు ఎత్తుకుపోయారని తెలిని మహారాజు మహారాణి దుఃఖసాగరంలో మునిగిపోయారు. ఈ వార్తతో పాటు సామంతుడి కుమార్తె చంద్రసేన కూడా అపహరించబడింది తెలిసి మరింత బాధపడ్డారు. ఆ
ఆసామంత రాజా సుదర్శనుడు లోగడ ద్రోహి నాగపర్మతో జరిగిన యుద్ధాల్లో మహారాజుకు ఎంతగానో సహాయపడ్డాడు. ఆయన మహారాణికి బంధువు కూడా. రాకుమారి చంద్రసేనతో యువరాజుకు వివాహం జరపటం బావుంటుందని కూడా వారు భావిస్తున్నారు. తడి ద్వారా జ్వాలా ద్వీప పరిస్థితులు చిత్రసేనుడికి తెలుసునన్న విషయం ఉగ్రాకుడు తెలుసుకున్నాడు. తోత మాటలు వింటూనే ఉగ్రాకుడు కోపంతో నిలువెల్లా కంపించిపోయాడు. రాతి గదను దూత పైకి ఎత్తబోయినవాడల్లా తమాయించుకుని, వాడు యువరాజు కాదు, ఉగ్రదత్తుడు, నా కుమారుడు. నా కుమారుడి కోసం దుఃఖించే హక్కు మీ రాజుకు రాణికి లేదన్నాని చెప్పు. ఈ సామంతుడెవడు? సుదర్శనుడెవడు? వాడి పేరు కూడా వినలేదు. వాడి కుమార్తె చంద్రసేన ఉగ్రదత్తుడికి తగునో తగదో తేల్చవలసిన వాళ్ళ నేను. తెలిసిందా? ఇక వెళ్ళు. ఉగ్రాకుతో ఇంకేమి చెప్పినా తన ప్రాణానికే ముప్ప రావచ్చని భావించిన దూత తిరిగి చూడకుండా అక్కడ్నుంచి పారిపోయాడు. తర్వాత ఉగ్రాకుడి ఆజ్ఞ కాగానే రాక్షసులు పడవలను సముద్రం లోపలికి కొంత చూరం లాగి పశువుల చర్మాలతో కుట్టిన తెరచాపలను గాలివాలుకు ఎత్తారు. ముందున్న పడవలో భల్లూకరాయుడు దారి చూపేందుకెక్కాడు. రాక్షసులెక్కిన పడవలు విప్రమాదం లేకుండానే ఆ వగలు రాత్రి సముద్రంలో తూర్పు దిక్కుగా ప్రయాణించినై. అని మర్నాటి సూర్యోదయం వేళకు వాళ్లకు దూరంగా సముద్రంలో ఆకాశమెత్తులేస్తున్న మంటలు కనిపించినాయి. జ్వాలాద్వీపం, జ్వాలాద్వీపం అంటూ కొంత భయంగా కొంత ఉత్సాహంగా రాక్షసులు కేకలు పెట్టారు. ఆ తర్వాత కొద్దిసేపటికల్లా ద్వీపం వైపు నుంచి మతేసి వస్తున్న సల్లని సలునంత చిన్న ఆకారం ఒకటి కనిపించి చూస్తుండగానే పెరిగి పెద్దదై భయంకర పరిగా పడపల మీద ప్రత్యక్షమైంది. ఆ తర్వాత ఏమసిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మన వీడియోస్ మీకు తరచూ రావాలి అంటే ముందు వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ని కూడా క్లిక్ చేసి కింద హైట్ని క్లిక్ చేయండి. అప్పుడే మనం ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా సరే మన వీడియో మరింత మందికి వెళ్లేదానికి అవకాశం ఉంటుంది. రేపు మధ్యాహ్నం మరో భాగంలో కలుసుకుందాం. ఉగ్రదత్తుడి సందేశం అందగానే ఉగ్రాక్షుడు తన రాక్షస బంట్లతో జ్వాలాద్వీపానికి బయలుదేరాడు. పడవలు ఒక పగలు రాత్రి ప్రయాణించి సముద్ర మధ్యలోకి చేరాయి. హఠాత్తుగా ఒక భయంకరమైన పక్షి పడవల మీద దాడి చేయడానికి దూసుకొచ్చింది. భయంకర పక్షిని చూడగానే రాక్షసులు హడలెత్తిపోయారు. అగడాలను చమురులో తడిపి వెలిగించండి. వెంటనే రాక్షసులు పెద్ద పెద్ద కాగడాలను వెలిగించారు. ఆ పక్షి మీద ఉన్న పులిరాయుళ్ళు ఆకాశం నుంచే రాక్షసుల మీద దాడి మొదలుపెట్టారు. పడవల మీదకు ఈటెలు పెద్ద పెద్ద రాళ్ల వర్షం కురిపించారు. పోరాటం ఒక పావుగంట పాటు భీకరంగా సాగింది. పడవల మీద దిగబోతున్న వాళ్లలా పులిరాయుళ్ళు పక్షిని కిందికి దూకించారు. చివరికి వారు జ్వాలాద్వీపం దిక్కుగా ఎగిరిపోయారు. ఆ తరువాత వాళ్లు మళ్లీ దాడికి రాలేదు. మూడవ రోజుకు పడవలు ద్వీపాన్ని సమీపించాయి. పడవలను పడమర దిక్కుగా పోనివ్వండి. ఆ రెండు అగ్నిపర్వతాల మధ్య ఉన్న లోయ గుండా మనం తీరం చేరవచ్చు. భల్లూకరాయుడు చెప్పినట్టే పడవలు తీరాన్ని అంటిపెట్టుకుని ముందుకు వెళ్ళాయి. కాని వారు ఆశించినట్టు ఆ లోయ నిర్మానుష్యంగా లేదు. లోయ ముఖద్వారం వద్ద పులిరాయుళ్లతో భల్లూకరాయుళ్ళు హోరా హోరీ పోరాడుతున్నారు. కొన్ని భయంకర పక్షులు పైనుంచి భల్లూకరాయుళ్ల మీద దాడి చేస్తున్నాయి. ఉగ్రాక్షుడు రాక్షసులు పడవలు దిగి యుద్ధరంగంలోకి ఉరికారు. రాక్షసులను చూడగానే పులిరాయుళ్ళు లోయ లోపలికి పారిపోసాగారు. భల్లూకరాయుళ్ళు అందిన వాళ్లను అందినట్టు చంపుతూ రాక్షసుల దగ్గరికి చేరారు. అందరికన్నా ముందున్న భల్లూకరాయుడిని చూసి ఉగ్రాక్షుడు అదిరిపడ్డాడు. ఉగ్రదత్త,
ఏమిటి వేషం? రాక్షసుల రాక భల్లూక రాయుళ్లకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. శత్రువుల బలం చాలా ఉంది. ఈయనే వీళ్ళ నాయకుడు కందుడు. నన్ను పులిరాయుళ్ల నుంచి ఆయనే కాపాడాడు. ఉగ్రాక్ష, నీ రాక వల్ల మాకు గుహల్లో చీకటి బతుకు తప్పింది. ఏకపాదుడి లాంటి క్రూరుడు ఇక పుట్టబోడు. బానిసల కష్టం మీద బతుకుతూ వాడు అధికారం చెలాయించాలని చూస్తున్నాడు. వాడి మిత్రులైన కరవీరుడు నాగవర్మలను నాశనం చేయాలి. దానికి ఆలస్యం ఎందుకు? దారి చూపితే వాడి కోటను ముట్టడిద్దాం. ఇది తొందరపడి చేసే పని కాదు. వాడి చేతిలో రాకుమార్తె చంద్రసేన ఉంది. అంతేకాక ఆరుద్రుడనే మీ వాడొకడు ఎప్పుడూ వాడి వెంటే ఉంటున్నాడు. మన గుట్టుమట్లు వాడికి చెబుతున్నాడా? రుద్రుడెక్కడా? రుద్రుడు భయపడుతూ అతడి ముందుకు వచ్చి నిలబడ్డాడు. ఏమిరా, నీ ప్రాణ స్నేహితుడు ఆరుద్రుడు ఇంత ద్రోహి ఎలా అయ్యాడు? వాడికి ఉగ్రదత్తుడు కూడా ప్రాణ స్నేహితుడే కదా రాజా. బహుశా చంద్రసేనను పెళ్లాడాలనే ఆశతో వాడు శత్రువులతో చేయి కలిపాడేమో. చంద్రసేన నా కొడుకును పెళ్లాడాల్సిందే. ఆ ఆరుద్రుడిని ఉప్పు పాతరలో వేస్తాను. అంతించు ఉగ్రాక్ష. ఏకపాదుడిని చంపడం అంత తేలిక కాదు. నీకు చెప్పకుండా దాచిన రహస్యం ఒకటుంది. వాడికి ఒక మాయాశక్తి ఉంది. వాడు ఎవరి నెత్తురు చూసినా, లేదా వాడి నెత్తురు ఎవరు చూసినా వాళ్ళు తప్పక మరణిస్తారు. కందుడి మాటలు వినగానే ఉగ్రాక్షుడు తికమకపడ్డాడు. ఇలాంటిది నేనెక్కడా వినలేదు. అయితే వాడిని నెత్తురు చిందించకుండా చంపడం ఎలా? మనలో కొందరు చావడానికి సిద్ధపడాలి. కొండ శిఖరాన ఉన్నవాడి కోటలో చొరబడటం పెద్ద సమస్య కాదు. నీ బంట్లలో ఒక్కొక్కడు 100 మంది పులిరాయుళ్లను అవలీలగా పారేయగలడు. వాడు చాలా బలవంతుడా? ఏమిటి బలవంతుడా? ఛీ ఛీ, వట్టి అర్భకుడు, పైగా ఒంటి కాలువాడు. 10 ఏళ్ల కుర్రాడు కూడా వాడిని కోట గోడలపై నుంచి కిందకు దొర్లించవచ్చు. మనం అందరం తలలు ఎత్తకుండా కళ్ళు మూసుకుని నేలవంక చూస్తూ నడుస్తాం. ముందున్నవాడు వాడిని చూడగానే చచ్చినా పర్వాలేదు. కళ్ళు మూసుకున్న మనం వాడి ప్రాణాలు తీద్దాం. ఆ తర్వాత మనం కళ్ళు తెరవగానే వాడి రక్తం కనిపిస్తుంది కదా. ఇది చాలా గడ్డు సమస్య. వాడిని చంపాక ఆ సంగతి చూద్దాం. ముందు వాడి కోటకు దారి తీయండి, దారి తీయండి. భల్లూకరాయుళ్లు దారి చూపగా అందరూ శిఖరంపైనున్న కోట వైపు నడిచారు. ఏకపాదుడేదో ఎత్తు వేశాడు. వాడే మన ముందుకొచ్చి నెత్తురు చూపిస్తాడేమో. ముందు నడిచేవాడు తప్ప తతిమ్మా వాళ్ళెవరు కోట గోడలకేసి చూడకండి. అందరూ తలలు దించుకునే కోట గోడలను సమీపించారు. కోట గోడల మీద ఏదో కలకలం మొదలైంది. రాకుమార్తె చంద్రసేనను ఇంత ఎత్తు నుంచి కిందకు పడవేస్తున్నాను. ఆ బెదిరింపు విని అందరూ నివ్వెరపోయారు. కాని ఎవరూ తలలు ఎత్తలేదు. చంద్రసేన జారవిడిచ్చిన తాళ్ల ఆధారంతో పైకి రండి.
ఏకపాదుణ్ణి తోలు సంచిలో పెట్టి మూతి బిగించాను. నెత్తురు భయం లేదు. టేకపాదుణ్ణి తోలు సంచిలో పెట్టి మూతి బిగించాను. నెత్తురు భయం లేదు. కానీ ద్రోహి నాగవర్మ, కరవీరుడు నా మీదకు వస్తున్నారు. వెంటనే కత్తులు ఢీకొన్న శబ్దం వినిపించింది. రుద్రుడు పోరాడుతున్నాడు. ఇదిగో ద్రోహి నాగవర్మ అంటూ రాకుమార్తె కోట లోపలి ఆవరణలోకి దూకింది. ఉగ్రదత్తుడు, ఉగ్రాక్షుడు తమ వాళ్లను హెచ్చరిస్తూ తాళ్లు పట్టుకుని గబగబ పైకి పాకారు. వాళ్ళు కోటలోకి దిగేసరికి అక్కడ భీకర కత్తి యుద్ధం జరుగుతోంది. రాకుమార్తె చంద్రసేన ఎంతో వీరోచితంగా నాగవర్మతో పోరాడుతోంది. ఇదిగో వస్తున్నాను చంద్రసేన. నువ్వు క్షత్రియ కన్యవని నిరూపించుకున్నావు. ఉగ్రాక్షుడు నాగవర్మ మీదకు రాతి గద ఎత్తబోయాడు. రాక్షసులను చూసి కరవీరుడు పారిపోవడానికి ప్రయత్నించాడు. అమ్మా, కరవీరుడు కింద పడిపోయాడు. కందుడు మహోత్సాహంతో ఏకపాదుడు ఉన్న తోలు సంచిని పైకెత్తాడు. ఏకపాద, లోపల ఒక్కగా ఉందా? నిన్ను ఆ మండే అగ్నిపర్వతంలో పారేస్తాను. నేను ద్రోహిగా నటించబట్టే ఏకపాదుడు నన్ను నమ్మాడు రాజా. మీరు పైకి చూడగానే వాడి శరీరం కోసుకుని మిమ్మల్ని చంపాలనుకున్నాడు. లాంటి అవకాశం కోసమే ఎదురుచూసి వాడిని సంచిలో పెట్టి మూతి బిగించాను. అతడి తెలివితేటను, విశ్వాసాన్ని అందరూ మెచ్చుకున్నారు. జ్వాలాద్వీపంలో చీకటి తొలగిపోయి శాంతి నెలకొంది. ఉగ్రాక్షుడు, చంద్రసేన తమ పరివారంతో స్వదేశానికి తిరిగి పయనమయ్యారు. చిత్రసేనుడు, సుదర్శనుడు వారిని చూసి ఎంతో ఆనందించారు. శుభముహూర్తాన ఉగ్రదత్తుడికి చంద్రసేనకు వైభవంగా వివాహం జరిగింది. వారి వివాహ వేడుక కన్నుల పండువగా సాగింది. ఆ వివాహానికి కంధుడు వెలలేని కానుకలతో కపిలపురానికి వచ్చాడు. ఉగ్రదత్తుడు తన మామగారి రాజ్యానికి రాజయ్యాడు. అంతేకాకుండా తన తండ్రి ఉగ్రాక్షుడి అరణ్య సీమను కూడా పరిపాలించాడు. ప్రజలందరినీ కన్నబిడ్డల్లా చూసుకుంటూ చాలా కాలం సుఖంగా రాజ్యపాలన చేశాడు. ధర్మం గెలిసింది, దుర్మార్గం నశించింది. కథ సుఖాంతం.